పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. గెలిపే లక్ష్యంగా నేతలు క్యాడర్ను సిద్ధం చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై కసరత్తు చేస్తోంది. లోకల్ ఫైట్ కు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది రాష్ట్ర సర్కార్. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ పరంగా ఇప్పటికే లోకల్ ఎలక్షన్స్ పై కాంగ్రెస్ నేతలు క్యాడర్తో సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. గెలుపు లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణతో పాటు కులగణన చేసి బీసీలకు పార్టీ, ప్రభుత్వ పదవుల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. చెప్పినట్లే కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసింది ప్రభుత్వం. ఈ తీర్మానాన్ని కేంద్ర సర్కార్ ఆమోదం కోసం పంపింది. కులగణన బిల్లును కేంద్రం పార్లమెంటులో పెట్టి ఆమోదం తెలిపాక 9వ షెడ్యూల్లో పెట్టాల్సి ఉంటుంది. ఈ అంశం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. గత ఎన్నికల్లో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 10%, బీసీలకు 23% రిజర్వేషన్ను అమలు చేశారు. ఈసారి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణ ప్రకారం మాలలకు, మాదిగలకు రిజర్వేషన్ అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. న్యాయస్థానం తీర్పుపై కేబినెట్ భేటీలో చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 42% బీసీ రిజర్వేషన్ అమలుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికల ప్రక్రియకు ముందే రాష్ట్ర తీర్మానానికి కేంద్రం ఆమోదం తెలపాలన్నారు. ఇందుకోసం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు, దానికి అనుగుణంగా ఎన్నికలు జరిపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. 4 మాసాల క్రితం ఎన్నికలు జరగాల్సినప్పుడు కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందుకు జరపడం జరిగింది. మా తపనంతా కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని కోర్టు తీర్పిచ్చింది. కాబట్టి దీని మీద సుదీర్ఘంగా కేబినెట్ మంత్రులతో, ముఖ్యమంత్రి గారితో మేమంతా దీన్ని చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. 9వ షెడ్యూల్ ఎపిసోడ్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు